హలో ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ అమెరికా కోడలు పల్లెటూరికి వస్తే. అమెరికాలో పెరిగిన అనన్య పెళ్లి తర్వాత మొదటిసారి తన భర్త అర్జున్తో కలిసి అతని సొంత పల్లెటూరికి వచ్చింది. కానీ ఆ ఊరిలో అడుగుపెట్టిన మొదటి గంటలోనే ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఈ అత్తాకోడల మధ్య జరిగే పూర్తి కథను అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. ఓ మై గాడ్ అర్జున్, నువ్వు నిజంగానే ఇక్కడే పెరిగావా? అవును అనన్య, ఎందుకు? ఇక్కడ గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయడం లేదు. అది పర్లేదు, మా అమ్మ ఉంది కదా, ఆమెని అడిగితే ఊరంతా దారి చూపిస్తుంది. అది కాదు అర్జున్, మీ ఊరిలో ఇంకేమైనా మోడర్న్ గా ఉంటుందా? అప్పుడే అర్జున్ తల్లి సీతమ్మ బయటికి వస్తుంది. అమ్మ అనన్య, రా అమ్మ, దూరం నుంచి వచ్చావు, ముందు ఇంట్లోకి రండి. అనన్య చుట్టూ చూసింది. అత్తయ్య, మీ ఇంట్లో వైఫై ఉందా? సీతమ్మ అయోమయంగా అర్జున్ వైపు చూసింది. వైఫైయా? అదే అమ్మా, ఇంటర్నెట్. అది లేదు కానీ మనుషులున్నారు కదమ్మా. ఆ మాటకి అనన్య నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. కానీ ఆ రోజు నుంచి ఆమె జీవితంలో ఊహించని మార్పులు మొదలయ్యాయి. అనన్య, లే అమ్మా, కోడెప్పుడో లేచింది. అత్తయ్య, నా అలారం ఇంకా మోగలేదు. మా ఊరిలో కోడి అలారం కంటే ముందే లేపుతుంది. అయితే దాన్ని మ్యూట్ చేయొచ్చు కదా. నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అనన్య. నేనా? మీ అమ్మ నన్ను అమెరికా నుంచి పల్లెటూరుకు తీసుకొచ్చారు. సీతమ్మ అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోతుంది. సీతమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అనన్య, అత్తయ్య, గ్యాస్ స్టవ్ లేదా? ఉందమ్మా, కానీ ఈ రోజు పొయ్యి మీద వంట చేద్దామని. కానీ పొగ వస్తుంది కదా. ఆ పొగలోనే మా ఇంటి రుచి ఉంది. ఆ మాటకి అనన్య ఏమీ అనలేదు. మొదటిసారి ఆమె అత్తని గమనంగా చూసింది. అలా కొన్ని రోజులు గడిచాయి. అనన్యకి గ్రామం కొంచెం నచ్చడం మొదలైంది. పక్కింటి పిల్లలతో మాట్లాడడం, అత్తతో కలిసి వంట చేయడం, సాయంత్రం ఇంటి ముందు కూర్చోవడం. ఒకరోజు అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఏంటి అనన్య, నువ్వు ఈ రోజు ఫోన్ చూడకుండా వంటగదిలో ఉన్నావు? ఇక్కడ ఉంటే ఫోన్ అవసరం లేదనిపించింది. అర్జున్ నవ్వుతాడు. కానీ అదే రాత్రి అనన్యకి ఒక విషయం అనుమానంగా అనిపించింది. ప్రతిరోజు అత్త రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఒక చిన్న సంచిలో భోజనం పెట్టుకొని ఇంటి నుండి బయటకు వెళ్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఇవాళ రాత్రి ఎలాగైనా నేను అత్తని వెంబడించాలి. ఆ రాత్రి అనన్య అత్తగారికి తెలియకుండా వెంబడించింది. సీతమ్మ గ్రామం చివర్లో ఉన్న పాత ఇంటి దగ్గరకు వెళ్ళింది. లోపలి నుండి ఒక వృద్ధుడి గొంతు, వచ్చావా సీత? అనన్య ఒక్కసారిగా ఆగిపోయింది. అత్తయ్యకి ఈయనతో ఏం పని? సీతమ్మ అతనికి భోజనం పెట్టింది. తినండి. అనన్య కూడా దగ్గరగా వెళ్ళింది. అత్తయ్య, మీరు ఇక్కడికి ప్రతిరోజు ఎందుకు వస్తున్నారు? సీతమ్మ ఒక్కసారిగా భయపడింది. సీత, నిజం చెప్పు. సీతమ్మ కళ్ళల్లో కన్నీళ్లు. ఈయన నా అన్నయ్య. ఆ మాట విన్న అనన్య షాక్ అయింది. అయితే ఈయన ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉంటున్నారు? కానీ సీతమ్మ సమాధానం చెప్పలేదు. కొద్దిసేపటి తరువాత, నా అన్నయ్యకి ఈ గ్రామంలో ఎవరూ లేరమ్మా. మరి పిల్లలు? ఆ వృద్ధుడు నవ్వాడు. నాకు పిల్లలు లేరు. సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటుంది. అతను మా నాన్నని చూసుకున్నాడు, నా పెళ్లి చేశాడు. కానీ కాలం గడిచే కొద్దీ అందరూ అతన్ని మర్చిపోయారు. అనన్య మౌనంగా నిలబడింది. నేను మాత్రం నా అన్నయ్యని మర్చిపోలేదు. అత్తగారి మాటలకు అనన్య కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. తిను అన్నయ్య, ఇక నుంచి మీరు ఒంటరిగా భోజనం చెయ్యరు. అనన్య మాటలకి వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. మీకు ఒక కోడలు ఉంది కదా. అప్పుడు సీతమ్మ ఆ పాత ఇంటిని శుభ్రం చేసి తన అన్నయ్యను తన ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. తమ ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత అనన్య స్వయంగా అతనికి భోజనం వడ్డించింది. అమ్మా అనన్య, నువ్వు అమెరికా నుంచి వచ్చావని విన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకు? నన్ను చూసి నువ్వు కూడా వెళ్ళిపోతావేమో అనుకున్నాను. ఆ మాటకి అనన్య నవ్వింది. అమెరికాలో ఉండొచ్చు, కానీ మనసు ఉండేది మనుషుల దగ్గరే. అనన్య మాటలకి సీతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. అనన్య అమెరికా నుండి పల్లెటూరికి వచ్చినప్పుడు ఆమెకు అక్కడి జీవితం చాలా చిన్నదిగా అనిపించింది. కానీ కొన్ని రోజులు గడిచాక ఆమెకు అర్థమైంది, పెద్ద ఇల్లు ఉండడం కాదు, మనసులో మరొకరికి చోటు ఉండడమే నిజమైన గొప్పతనం. అమెరికా నుంచి వచ్చిన కోడలు ఆ ఊరి మనసులో మాత్రం తన ఇంటి అమ్మాయిగా మారిపోయింది. ఫ్రెండ్స్, చూసారు కదా స్టోరీ. చివరికి అనన్య ఎలా మారిపోయిందో. ఈ ఎమోషనల్ స్టోరీ చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ స్టోరీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.